నిర్మల్ జిల్లాలో గ్యాస్ సిలిండర్ కొరతతోటి వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బైంసపట్నంలోని కృప గ్యాస్ ఏజెన్సీ వద్ద సిలిండర్ కోసం ప్రజలు చెప్పులు క్యూలో పెట్టి రాత్రి 2 గంటల నుంచే బారులు తీరడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తుంది. గత 5 రోజులుగా బుకింగ్ చేస్తున్నా కూడా గ్యాస్ సిలిండర్లు అందకపోవడంతో వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సకాలంలో గ్యాస్ అందక వంట పనులు కూడా ఇబ్బందిగా మారాయని వారు చెబుతున్నారు. ఏజెన్సీ వద్ద పెద్ద ఎత్తున క్యూ లైన్లు ఏర్పడంతో స్థానికంగా గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. అధికారులు వెంటనే స్పందించి గ్యాస్ సరఫరా సమస్యను పరిష్కరించాలని వినియోగదారులు డిమాండ్ చేస్తున్నారు. నిర్మల్ జిల్లాలో గ్యాస్ కష్టాలకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్లైన్ అందిస్తారు. శ్రీనివాస్. నిర్మల్ జిల్లా బైంసపట్నం గ్యాస్ వద్ద రాత్రి అయితే గ్యాస్ కొరత ఉందని చెప్పేసి అందరూ భయభ్రాంతులకు గురై అంతే చేస్తున్నది మనకు తెలుస్తుంది. గ్యాస్ కొరత లేదని చర్చించుకోవాలి. ఆ డొమెస్టిక్ గ్యాస్ దొరకడం లేదని చెప్పేసి అంటే వాస్తవం చెప్పాలంటే డొమెస్టిక్ గ్యాస్ దొరుకుతున్నా ఇంట్లో ఒకటి స్టోర్ గా ఉండాలని చెప్పేసి ఒకటి ఎక్స్ట్రా ఉండాలని చెప్పేసి వాళ్ళు చూస్తున్నట్టు మనకు తెలుస్తున్నది. ఇక్కడ నిర్మాణ పరిస్థితి కూడా అంతే ఉన్నది. కాకపోతే డొమెస్టిక్ గ్యాస్ అయితే చిన్న ప్రాబ్లం అయితే కమర్షియల్ గ్యాస్ ఈ డొమెస్టిక్ గ్యాస్ ఒక్కసారి కమర్షియల్ గ్యాస్ ధర వెళ్ళడంతో ఈ డొమెస్టిక్ గ్యాస్ నుంచి కమర్షియల్ గ్యాస్ నింపుతుందని ఒకటి అపోహటి మనకి వినిపిస్తుంది. దాంతో ఈ డొమెస్టిక్ గ్యాస్ ప్రాబ్లం అవుతుందని చెప్పేసి మనకు కమర్షియల్ గ్యాస్ అయితే దొరకడం చాలా కష్టం అవుతున్నది. ఒకటేసారి 1000 ఓటర్స్ కానీ కమర్షియల్ వాళ్ళకి మాత్రమైతే చాలా ప్రాబ్లం అవుతుంది. కొన్ని రోజుల నుంచి అయితే మెయిన్ సెంటర్ తో పాటు ఆ ఓటర్లు కూడా మూసపడుతుంది. ఎందుకంటే గ్యాస్ అనేది చాలా కష్టంతో కూడుకున్న పని, ఖర్చుతో కూడుకున్న పని. దానికి ఒక్కసారి ఒక సిలిండర్ 1000 వెళ్ళడంతో అంటే దాదాపు ఒక మెయిన్ ఓటర్లకు 5 సిలిండర్లు వస్తాయి. 5 సిలిండర్లు అంటే దాదాపు 5,000 ఎక్కువ అయిపోతుంది. దాన్ని బాగా భరించలేక ఓటర్లు వచ్చి మనం మోసుకోవడం జరుగుతుంది. అయితే ఒక చిన్న టెక్నికల్ ప్రాబ్లం కూడా గ్యాస్ సిలిండర్ వినియోగదారులు బుక్ చేసుకుంటే దాదాపు బుక్ అయితే 5 రోజుల తర్వాత ఛాన్స్ వస్తుంది. సాఫ్ట్వేర్ ప్రాబ్లంతో సర్వర్ ప్రాబ్లంతో కానీ ఇక్కడ గ్యాస్ వస్తుందని చెప్పేసి కూడా అందరూ భయభ్రాంతులు అయితే ఎక్స్ట్రా తీసుకున్నట్లయితే మనకు కనిపిస్తుంది ఇక్కడ. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.